హలో ఫ్రెండ్స్, నమస్తే. నిన్న ఆల్రెడీ మీరు చూసిన వీడియో బాగుంది అనుకుంటాను. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో మన ఇంట్రొడక్షన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను చూసాము. మీరు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఆల్రెడీ కామెంట్స్ పోస్ట్ చేయమన్నాను. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ప్లీజ్ పోస్ట్ యువర్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నౌ వీ విల్ సీ ద నెక్స్ట్ టాపిక్స్. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటి తర్వాతి టాపిక్స్ గురించి నేను వెళ్తున్నాను. ప్లీజ్ సీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ వాట్ ఈజ్ ఐఆర్డిఏ ఎస్టర్డే. సో ఐఆర్డిఏ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పాను. నౌ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనకు రెగ్యులేటరీ బాడీస్ అనేవి ఉన్నాయి. ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ బాడీస్ ఆర్ దేర్. సో మనకి ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఏ ఫైనాన్షియల్ సెక్టర్. సో ఆర్థిక విషయాలను గురించి డీల్ చేసేటటువంటి వాటిని సంస్థలని నియంత్రించేటటువంటి సంస్థలని రెగ్యులేటరీ బాడీస్ అంటారు. సో ఈ ఆర్థిక విషయాల గురించి ఎవరెవరు డీల్ చేస్తూ ఉంటారు మీకు తెలుసు కదా. ఎవరెవరు డీల్ చేస్తూ ఉంటారు? బ్యాంక్స్. సో మా అందరికీ తెలిసిన విషయమే. బ్యాంక్స్లో మనం అమౌంట్ డిపాజిట్ చేస్తాం. ఆర్థిక విషయాలు అంటే ఏంటి? డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు. మనం బ్యాంక్స్లో డిపాజిట్స్ పెడతాము, అమౌంట్ ఎస్బీఐ అకౌంట్స్ పెట్టుకుంటాము. సో మనం ఎకనామికల్గా ఆర్థికంగా డీల్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆర్థిక విషయాన్ని డీల్ చేసేటటువంటి వాటిలో ఫస్ట్ ఈ బ్యాంక్స్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి ఇండియాలో? దట్ ఈస్ ఆర్బీఐ. సో ఈ అబ్రివేషన్స్ అన్నీ కూడా మీకు అబ్రివేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ బాడీస్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి వాటిలో బ్యాంక్స్ అన్నీ కూడా దేని అండర్లో పనిచేస్తాయి, దేని గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తాయి? సో దట్ ఈస్ ఆర్బీఐ. సో ఆర్బీఐ అంటే ఏంటి? అబ్రివేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్స్ అండర్ గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బీఐ వర్క్ చేస్తాయి. దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దాని తర్వాత మీకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తెలుసా? సో స్టాక్స్, షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాలు, లిస్టింగ్కి సంబంధించినటువంటి కంపెనీస్ లిస్టింగ్ చేయడం. సో వీటన్నిటిని దేని కంట్రోల్లో ఉంటుంది? దట్ ఈస్ అండర్ సెబీ. సెబీ అంటే ఏంటి? ఎస్ఈబిఐ. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కింద మనకు మార్కెట్లో లిస్టింగ్ అయినటువంటి కంపెనీస్ని లిస్ట్ చేయడం కానీ, లేకపోతే మన మార్కెట్కి సంబంధించినటువంటి షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా సెబీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో మన ఇన్సూరెన్స్ అనేది ఫైనాన్షియల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సెక్టార్ ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టార్. సో ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది ఎవరి అండర్లో ఉంటుంది? కంట్రోలింగ్ బాడీ ఎవరు అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ తర్వాత దిస్ ఇస్ అబౌట్ రెగ్యులేటరీ బాడీస్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్వి. మీకు దాదాపు నేను చెప్తున్న ప్రతి దాంట్లో కూడా ఒక 1 బిట్ క్యారీ అవుతుందండి. అబ్రివేషన్స్లో నుంచి 1 to 2 బిట్స్ వస్తాయి. సో అబ్రివేషన్స్ అన్ని మీరు నోట్ చేసేటప్పుడు ఒక పేజ్ సపరేట్గా అబ్రివేషన్స్కి పెట్టుకోండి. అబ్రివేషన్స్ అన్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాలి. నెక్స్ట్ నౌ నేను మీకు మన ప్రపోజల్ ఫామ్, ఎవ్రీబడి నోస్ ద ప్రపోజల్ ఫామ్. మీకు తెలియకపోతే మీకు సంబంధించినటువంటి రిక్రూటింగ్ ఆఫీసర్ని అడిగినా సరే he'll give you the proposal form. Now I will explain all the subject based on the proposal form. సో ఈ ప్రపోజల్ ఫామ్ ఏదైతే ఉంటుందో 300 ప్రపోజల్ ఫామ్ ఇది. సో దీన్ని మీరు మనకు ఎల్ఐసిలో ప్రతి చోట కూడా దొరుకుతూ ఉంటుంది. సో దీంట్లో బేస్డ్గా నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇట్ విల్ బి లైక్ ఏ స్టోరీ. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకు ప్రపోజల్ ఫామ్ ఫిలప్ చేసేదానికంటే ముందే మనకి ఎలా ఉంటుంది అంటే, సో ప్రపోజల్ అనేది ఏ కేటగిరీ కింద ఇస్తున్నాం మనము. సో కేటగరైజేషన్లో కూడా దీంట్లో నుంచి కూడా బిట్స్ వస్తాయి. ఎవ్రీ టాపిక్ ఈజ్ అ ఇంపార్టెంట్ టాపిక్. దట్ ఈస్ ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి నేరుగా ఇన్సూరెన్స్ ఇవ్వడం. సో సపోజ్ మీరున్నారు కస్టమర్, నేను మీ దగ్గరకు వచ్చాను, ఐ టోల్డ్ యూ ఎ సేవింగ్ స్కీమ్, లేకపోతే కనుక టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్, నేను మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి లేకపోతే మీ డబ్బులు దాచుకోవడానికి ఒక స్కీమ్ని చెప్పాను. సో మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాను నేను. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ ఇవ్వడం. సో ఇండివిజువల్గా ఇవ్వడం. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? ఎంప్లాయర్ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్ ఎంప్లాయీ అంటే ఏంటి అంటే హియర్ మీరు పేరులోనే చూడొచ్చు. ఎంప్లాయర్ అంటే ఎవరైతే జాబ్ ఇస్తారో సంస్థ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎంప్లాయర్. ఎంప్లాయీ అంటే అందులో పనిచేసేటటువంటి ఉద్యోగి. సో ఎంప్లాయర్ అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ అని అంటారు. సో ఈ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ కింద కూడా మనం పాలసీ చేయొచ్చు. ఇందులో ప్రీమియం అనేది ఎంప్లాయర్ పే చేస్తారు, కవరేజ్ అనేది ఎంప్లాయీకి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి పాలసీ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ కిందకి ఇస్తున్నారా? నెక్స్ట్ రెండోది ఏంటి? కీ మ్యాన్ అష్యూరెన్స్.
కీ మ్యాన్ అష్యూరెన్స్. కీ అంటే ఏంటి, మనకు ఏదైనా లాక్ ఓపెన్ చేస్తామంటే చాలా ముఖ్యమైనది. కీ మ్యాన్ అంటే చాలా ముఖ్యమైనటువంటి లేదా ప్రధానమైనటువంటి వ్యక్తి. సో ఇఫ్ మనకు ఒక కంపెనీలో చూసారు అంటే కంపెనీలో ఆ వ్యక్తి లేకపోతే కంపెనీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కంపెనీ ప్రాఫిట్స్లో చాలా డిఫరెన్స్ రావచ్చు. సో అటువంటి వ్యక్తుల్ని కీ మ్యాన్ అంటారు. సో ఆ కీ మ్యాన్కి కూడా మనం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కంపెనీ కెన్ అష్యూర్ దట్ కీ పర్సన్. సో ఇఫ్ ఆ పర్సన్కి సపోజ్ అనుకోకుండా అంటువర్డ్గా ఏమైనా జరిగింది ఇమ్మీడియట్గా అనుకుంటే ఆ క్యాడర్లో మళ్ళీ రిక్రూట్ చేసుకోవాలి అని అంటే చాలా కష్టం, ఆ లాస్ బేర్ చేయడం చాలా కష్టం. సో కంపెనీకి ఆ లాస్ని ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ నామినీ కంపెనీ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్. సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ తర్వాత మనకి ఇంకొక టైప్లో మనం ఎప్పుడు ఇంకొక కేటగిరీ కింద పాలసీ ఎప్పుడు ఇస్తాము, దట్ ఈస్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అగైన్ ఏ అబ్రివేషన్. మీకు హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? విడిపోనటువంటి కుటుంబం. డివైడ్ అవ్వడం అంటే విడిపోవడం. అన్డివైడెడ్ అంటే విడిపోలేదు. విడిపోకుండా ఉండే కుటుంబాన్ని ఏమంటాం? ఉమ్మడి కుటుంబం అంటాం. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా రూల్స్ వేరేగా ఉన్నాయి. అలాగే ఇందులో ఏమవుతుంది అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఒక పెద్దవాళ్ళు, ఒక తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన పిల్లలు, వాళ్ళ కోడళ్ళు లేదా అల్లుళ్ళు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీగా కలిసి ఉంటారు. అండ్ వీళ్ళ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళ వ్యవహారాలన్నీ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, లేకపోతే ఆదాయం కావచ్చు, దాచుకోవడం కావచ్చు, అన్నీ కలిసి జరుగుతూ ఉంటాయి. సో దీన్నే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. దీని కింద రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఫ్యామిలీ. సో ఇఫ్ సపోజ్ రిజిస్టర్ అయితే అటువంటి ఫ్యామిలీలో కనుక మీరు ఏ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇచ్చినా దట్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ కీ పర్సన్. అంటే ఆర్థిక లావాదేవీలను చేయడానికి అథారిటీ ఉన్నటువంటి పర్సన్ ఒకళ్ళు ఉంటారు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో. ఆ వ్యక్తే ఆటోమేటిక్గా నామినీ అవుతారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కనుక మీరు ఒక పాలసీ ఇచ్చినట్లయితే ఎవరైతే కీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో అతనే ఆటోమేటిక్గా ఆ పాలసీకి నామినీ అవుతారు. సో నెక్స్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాకుండా నెక్స్ట్ టైప్లో మనం ఇన్సూరెన్స్ దేని కింద ఇస్తాం, దట్ ఈస్ ఎండబ్ల్యూపీ. ఎండబ్ల్యూపీ యాక్ట్. ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటే ఏంటి అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అంటే మీకు అక్కడ పేర్లోనే తెలిసిపోతుంది. ఎం అంటే మ్యారీడ్, డబ్ల్యూ అంటే ఉమెన్, ప్రీ అంటే ప్రాపర్టీ. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటి అంటే ఇందులో ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద గనక సపోజ్ ఒక పాలసీ చేసినట్లయితే ద పాలసీ విల్ బి ఆన్ హస్బెండ్స్ నేమ్. అంటే భర్త పేరు మీద పాలసీ ఉంటుంది. కానీ ఆ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి హక్కులు కేవలం భార్య మరియు పిల్లలకి మాత్రమే ఉంటాయి. సో అదే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ వల్ల వచ్చేటటువంటి వైఫ్ అండ్ చిల్డ్రన్కి వచ్చేటటువంటి ప్రొటెక్షన్ అనమాట. ఇది ఇట్స్ స్పెషల్ యాక్ట్ టు ప్రొటెక్ట్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. సపోజ్ ఈ యాక్ట్ కింద పాలసీ చేసినట్లయితే ఆ వ్యక్తి ఒక హెచ్యుఎఫ్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మామూలుగా మనం ఏం చెప్పుకున్నాం, హెచ్యుఎఫ్లో ఉన్న వ్యక్తి కనుక పాలసీ చేస్తే ద కీ పర్సన్, ద మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ ఆ ఫ్యామిలీలో అతనే నామినీ అవుతారు అనుకున్నాం. సపోజ్ ఒక హెచ్యుఎఫ్ ఫ్యామిలీలో అయినా సరే if one person is doing a policy under MWP Act, automatically wife and children will be the nominees. So కేవలం భార్య మరియు పిల్లలు మాత్రమే నామినీలు అవుతారు. అండ్ MWP యాక్ట్ కింద పాలసీ చేసిన తర్వాత కేవలం పాలసీకి ప్రీమియం కట్టడం మాత్రమే భర్త చేస్తారు. కానీ ఆ పాలసీ మీద లోన్ అండ్ సరెండర్ సంబంధించిన రైట్స్ కూడా వైఫ్ అండ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ ఆల్ ద రైట్స్ ఆన్ ద పాలసీ. అంటే ఆ పాలసీ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా వైఫ్ అండ్ చిల్డ్రన్ మాత్రమే చేయగలరు. అండ్ ఈ యాక్ట్ ఇంకొక ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఈ యాక్ట్లో కనుక పాలసీ చేసినట్లయితే MWP యాక్ట్లో సపోజ్ ఆ వ్యక్తి కనుక ఐపీ పెట్టినట్లయితే, ఐపీ అంటే ఏంటి, ఇది కూడా ఒక అబ్రివేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. ఐపీ అంటే ఇన్సాల్వెంట్ పిటిషన్. సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టినట్లయితే అతనికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుంది. అతనికి సంబంధించినటువంటి అప్పులని క్లియర్ చేయడం లేదా డెట్స్ని క్లియర్ చేయడం కోసం ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుంది. సపోజ్ ఐపీ పెట్టినట్టయితే ఈ వ్యక్తి ఆస్తులన్నీ జప్తు చేసేటప్పుడు ఒక MWP యాక్ట్ కింద ఉన్న పాలసీని మాత్రం కోర్టు సైతం జప్తు చేయదు. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ గివెన్ ఫర్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. సో ఇది కేవలం భార్య పిల్లల ప్రొటెక్షన్ కోసం చేశారు కాబట్టి
ఈ పాలసీ నుంచి వస్తున్న సొమ్ముని మాత్రం కోర్టు సైతం జప్తు చేయదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ హిస్ ప్రాపర్టీ. సో దీన్ని అతని యొక్క ఆస్తి కింద ట్రీట్ చేయరు కాబట్టి ఈ పాలసీ నుంచి వస్తున్నటువంటి డబ్బులని జప్తు చేయడం జరగదు. సో కాబట్టి MWP యాక్ట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో దీనికి సంబంధించి ఇన్సాల్వెంట్ పిటిషన్ అంటే మీకు అర్థమైంది కదా, ఎవరైనా సరే ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టిన వ్యక్తి అయితే కనుక హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ ఇన్ టు కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్కి రావాలి అంటే ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టడం అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ని నేను చెయ్యలేను అని చెప్పి అతను వెనక్కి వెళ్ళిపోవడం. అంటే ఒక కాంట్రాక్ట్లోకి వచ్చిన వ్యక్తి ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ కాంట్రాక్ట్ హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ ఇన్ టు అనదర్ కాంట్రాక్ట్. అందుకనే గవర్నమెంట్ జాబ్స్ తీసుకునే అప్లికేషన్స్లో కూడా ఉంటుంది, మీరు చూసారంటే ఎప్పుడన్నా IP పెట్టారా అని ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి అంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ ఇన్ టు అనదర్ కాంట్రాక్ట్. ఇంకో కాంట్రాక్ట్లోకి రావడానికి అతనికి ఎలిజిబిలిటీ ఉండదు ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టారంటే. దెన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ NRI. NRI అంటే ఏంటి, NRI అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. గుర్తుపెట్టుకోండి, NRI అంటే ఏంటి, నాన్ రెసిడెంట్ ఇండియన్. నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఏంటి, రెసిడెంట్ ఇండియన్ అంటే భారతదేశంలో, రెసిడెంట్ అంటే నివసించడం. సో భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆల్ ఆర్ రెసిడెంట్ ఇండియన్స్. సో నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే భారతదేశంలో నివసించినటువంటి ఇండియన్ అంటే భారతీయుడు. సో భారతదేశంలో నివసించని భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. సో అంటే యాజ్ పర్ సిటిజన్షిప్ దే ఆర్ ఇండియన్స్. సో వాళ్ళ ఇండియన్ సిటిజన్సే, బట్ కానీ నౌ దే ఆర్ నాట్ ఇన్ ఇండియా. దానికి రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ MS చేయడానికి వెళ్ళుండొచ్చు, లేకపోతే బికాస్ ఆఫ్ ద జాబ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళుండొచ్చు, రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు. సో దానివల్ల భారతీయులైనటువంటి వాళ్ళు, భారతదేశంలో ఉండనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం NRIs అని అంటాం. సో ఈ NRIస్కి కూడా మనం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. NRIస్కి ఇన్సూరెన్స్ అనేది రెండు విధాలుగా ఇవ్వచ్చు. వైల్ దే ఆర్ ఇన్ ఇండియా అంటే వాళ్ళు ఇండియాకు విజిట్ చేయడానికి వచ్చి ఇండియాలో ఉన్నప్పుడు మనం ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు NRI కేటగిరీ కింద, లేదా వైల్ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్. సో వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు, వాళ్ళు వర్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా మనం ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. సో ఇండియాలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి నార్మల్ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతాం. అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనం అక్కడ నుండి పాలసీ ఇవ్వడాన్ని ఏమంటారు అంటే మెయిల్ ఆర్డర్ బిజినెస్ అంటారు. సో అంటే మనము ఇక్కడ నుంచి మెయిల్ ఆర్డర్ అంటేనే మీకు పేరులోనే తెలిసిపోతుంది. మనం మెయిల్ చేయడం, అక్కడ నుంచి మనకు పోస్ట్లో లేదంటే కొరియర్లో మనకు ఆర్డర్ అంటే అక్కడ నుంచి రావడం ద్వారా రిక్వెస్ట్ రావడం వల్ల ఇన్సూరెన్స్ ఇవ్వడం, దట్ ఈస్ మెయిల్ ఆర్డర్ బిజినెస్. సో NRIస్ని విజిట్ చేసినప్పుడు ఇవ్వచ్చు, ఇక్కడే ఉన్నప్పుడు ఇవ్వచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు. సో ద నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ FNIO. FNIO అంటే ఏంటి, FNIO అంటే ఫారెన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే మీకు ఏమర్థమవుతుంది, ఫారెన్ నేషనల్ అంటే భారతీయుడు కాదు, ఇతర దేశీయుడు లేదా వేరే దేశానికి చెందినటువంటి పౌరుడు, బట్ కానీ ఎక్కడి వాడు, ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఇతను భారతీయులకి చెందినటువంటి పుట్టినటువంటి వాడే కానీ ప్రస్తుతానికి భారతీయుడు కాడు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే కనుక అక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఉండొచ్చు. ఇతను ఇండియనే, ప్రజెంట్ ఇండియన్ కాదు. ఇలా ఏంటి అంటే 7 తరాల వరకు, 7వ తరం వరకు తాత తండ్రుల్లో ఎవరైనా సరే ఇండియన్ అయ్యి ఉండి వాళ్ళ తర్వాతి సంతతి కనుక వేరే నేషన్ వాళ్ళు అయ్యి ఉంటే వీళ్ళందరినీ FNIOs అంటారు. అంటే దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండియన్స్, బట్ కానీ ఇండియన్స్ కాదు, ఫారెన్ నేషనల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో వీళ్ళకి కూడా మనం ఇన్సూరెన్స్ ఇస్తాం. అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి కూడా మనం ఇన్సూరెన్స్ ఇస్తాం, బట్ కానీ వీళ్ళకి ఎప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తాము, ఇఫ్ ద విజిట్ ఇండియా. సో వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఇన్సూరెన్స్ ఇస్తాం, అక్కడ ఉన్నప్పుడు మనం ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వీలు కాదు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్. మనము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, లేదా అండర్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, అదర్వైజ్ స్కీమ్యాన్గా ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, అదర్వైజ్ HUF కింద ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, అదర్వైజ్ MWP యాక్ట్ కింద ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, అదర్వైజ్ NRI కింద ఇవ్వచ్చు, అండ్ మెయిల్ ఆర్డర్ కింద ఇవ్వచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా ఇవ్వచ్చు, అదర్వైజ్ FNIOకి ఇవ్వచ్చు. FNIOకి ఇవ్వాలంటే ఇండియా విజిట్ చేయాలి. సో ఈ సెగ్మెంట్స్లో ఏ సెగ్మెంట్ కింద మనం ఒక పాలసీని సబ్మిట్ చేస్తున్నాము అనేది మనం మెన్షన్ చేస్తాం. దాని తర్వాత ఏంటి అంటే మీరు ప్రపోజల్ ఫామ్ చూసారు అంటే ప్రపోజల్ ఫామ్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనకి ఆన్ ద టాప్ ఎడ్జ్ దే లాస్ట్ ఫర్ ఫోటో గురించి అడిగారు కదా, ఆన్ ద టాప్ ఎడ్జ్ ఫోటో గురించి అడిగారు.
చెప్పాను కదా మీకు ప్రపోజల్ ఫామ్ చూపించి చెప్తానని. సో దిస్ ఇస్ ద ప్రపోజల్ ఫామ్. ఈ ప్రపోజల్ ఫామ్ లో ఫస్ట్ టాప్ లో ఏం అడుగుతున్నారు, లేటెస్ట్ కలర్ ఫోటో ఆఫ్ ద లైఫ్ టు బి అష్యూర్డ్. సో లైఫ్ టు బి అష్యూర్డ్ కి సంబంధించినటువంటి ఫోటో అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు ఏజెంట్ కి సంబంధించినటువంటి ఏజెన్సీ కోడ్ నెంబర్, సో ఏజెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతున్నారు. దాని తర్వాత మీరు చూడండి, దాని తర్వాత చూసారు అంటే నేమ్ ఆఫ్ ద కస్టమర్, ఫాదర్ నేమ్, అతని జెండర్ ఏంటి, అతను ఎక్కడ పుట్టాడు, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, నేషనాలిటీ ఏంటి, అడ్రస్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ పేజ్. సో ఈ ఫస్ట్ పేజ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అసలు అడగడానికి రీజన్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ లిజన్. సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఏజెంట్ కి సంబంధించి కోడ్ నెంబర్ అవి అడిగారు కదా. ఫస్ట్ ఏజెంట్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటనేది చూద్దాం. ఇఫ్ వన్ పర్సన్ వాంట్స్ టు బికమ్ ఎన్ ఏజెంట్, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఫస్ట్ ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత హీ షుడ్ హ్యావ్ ఎ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మినిమం 25 hours ఆఫ్ ట్రైనింగ్, ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైనింగ్ని పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత దెన్ వాట్ హీ హ్యాస్ టు డూ, పిఆర్టీ టెస్ట్ అంటే ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎవరు కండక్ట్ చేస్తారో, ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ని పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత హీ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఏజెంట్ అయిన తర్వాత మనం ఇందాక ఏమనుకున్నాం, ఫోటో అడుగుతున్నారు కస్టమర్ది, కస్టమర్కి సంబంధించిన పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెన్ హిస్ అడ్రస్. సో ఎందుకు ఇది అడుగుతున్నారు, సో దీన్నే ఏమంటారు అంటే దట్ ఈస్ కాల్డ్ కేవైసీ. వన్ మోర్ అబ్రివేషన్ హియర్. వాట్ ఈస్ కేవైసీ? ఇది మీరే నాకు చెప్పగలరు. మీరు బ్యాంక్కి వెళ్ళినా కేవైసీ అంటారు, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కేవైసీ ఇస్ అ కామన్ వర్డ్. వాట్ ఈస్ అ కేవైసీ? కేవైసీ మీన్స్ కే మీన్స్ నో, YUC కస్టమర్, నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్ అంటే మీ కస్టమర్ గురించి, మీరు ఎవరితో లావాదేవీ చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి. సో తెలుసుకోండి, నో అంటే తెలుసుకోండి. సో వాట్ యు హ్యావ్ టు నో, మీరు ఆ కస్టమర్ గురించి ఏం తెలుసుకోవాలి అని అంటే, మనం ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అతని దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, ఇస్తున్నామని చెప్తున్నాం. ఇందాక చెప్పాం కదా, ఇట్స్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 people. సో దెన్ అప్పుడు ఏమవుతోంది, కేవైసీలో మనం ఏం చేస్తున్నామో అతను ఆ వ్యక్తా కాదా తెలియాలి. దట్ మీన్స్ సపోజ్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ జ్యోత్స్న. సో నేను జ్యోత్స్నా కాదా ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ బై మై ఐడి. దట్ ఈస్ ఐడి ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్. ఐడి అంటే ఏంటి? ఐడెంటిటీ. బై మై ఐడెంటిటీ ప్రూఫ్ వన్ పర్సన్ కెన్ నో దట్ నా పేరేంటి, నేను ఏం చేస్తాను, లేకపోతే నా తండ్రి పేరేంటి, నా పేరు, నా తండ్రి పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యింది అని అంటే దట్ పర్సన్ విల్ బిలీవ్ నేనే ఆ వ్యక్తిని అని. సో కేవైసీ కింద ఫస్ట్ మనకు కావాల్సింది ఐడి ప్రూఫ్. అందుకే మనం ఇక్కడ కూడా ఫోటో అడుగుతాం. ఇట్ ఈస్ ఫోటో ఐడి ప్రూఫ్. అండ్ నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్. ఇక్కడ అడ్రస్ అడుగుతున్నాం. మనం ఏం చెప్తున్నాం, నౌ వీఆర్ టేకింగ్ సమ్ ప్రీమియం. ఒక కాంట్రాక్ట్కి ఏముంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీ కాంట్రాక్ట్ విల్ హ్యావ్ ఎ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే సమ్ అమౌంట్ ఏదో ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. ఎవ్రీ కాంట్రాక్ట్ విల్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఒక కన్సిడరేషన్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్లోకి రావడానికి. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి కన్సిడరేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రీమియం. సో మనం ఇచ్చేటటువంటి కస్టమర్ మనకు పే చేసేటటువంటి కన్సిడరేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఏమంటాం మనము? ప్రీమియం అని అంటారు. సో ఇక్కడ మనం ఆ ప్రీమియం మనం కలెక్ట్ చేస్తున్నాం. వీఆర్ గివింగ్ అన్ అష్యూరెన్స్ దట్ వీ విల్ పే సంథింగ్ టు ద కస్టమర్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్. సో ఆ పే చేసేటటువంటి అమౌంట్ని ఏమంటాం? వీఆర్ గివింగ్ సమ్ అష్యూరెన్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్ అష్యూర్డ్. సో కస్టమర్ విల్ పే ద ప్రీమియం, కంపెనీ విల్ అష్యూర్ టు గివ్ సమ్ amount. That amount is called as sum assured. Sum assured is noted as SCA. SCA అని చెప్తారు, సింపుల్ గా అబ్రివేషన్ లో చెప్పాలంటే SCA అంటే sum assured, ప్రీమియం అంటారు. సో మనం తీసుకుంటున్నాం, ఇస్తామంటున్నాం. సో ఇచ్చేటప్పుడు అతను ఎక్కడ ఉంటాడో తెలియాలా, తీసుకునేటప్పుడు ఎక్కడ ఉండాలో తెలియాలా. సో హియర్ దర్ ఇస్ అ ట్రాన్సాక్షన్ అండ్ దర్ విల్ బి ఎ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్. ఒక్క ట్రాన్సాక్షన్ తో అయిపోవట్లేదు. సో వీ నీడ్ ద అడ్రస్ ఆఫ్ ద కస్టమర్. సో కేవైసీ కింద ఐడి ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి. వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? We are taking money from him, whether it is his money or it is a stolen money. So అది ఏమైనా దొంగతనం చేసిన డబ్బులా, లేకపోతే is it a black money, లేకపోతే అది అతనికి సంబంధించినటువంటి డబ్బులా కాదా తెలియాలి. ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాం, డబ్బులు ఇస్తామంటున్నాం.
సో వీ నీడ్ ఎ ఫైనాన్షియల్ ప్రూఫ్. సో మనకి కేవైసీ కింద ఏమేమి ప్రూఫ్స్ కావాల్సి ఉంటాయి? ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అండ్ ఫైనాన్షియల్ ప్రూఫ్. ఈ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి ఒక్క దానికి ఒక గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి ప్రతి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్కి. వీ విల్ వర్క్ అండర్ ఏఎంఎల్ గైడ్ లైన్స్. వాట్ ఈస్ ఏఎంఎల్ గైడ్ లైన్స్? ఇక్కడ మళ్ళీ ఒక అబ్రివేషన్ వచ్చింది, నేను అందుకే చెప్తున్నాను. ఎవ్రీ అబ్రివేషన్ సపరేట్గా నోట్స్లో ఒక పేజ్లో ఓన్లీ అబ్రివేషన్స్ రాసుకోండి, దెన్ మీకు రీకాల్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకని దీన్ని తీసుకొచ్చింది? నల్లధనం అనేది ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండకూడదు, సో మనీ అంతా కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఈ యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది దాని క్రింద మనకి ఏమవుతుంది అంటే 10,000 ప్రీమియం ఎక్సీడ్ అయితే, ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 10,000 ఆఫ్ ప్రీమియం ఇయర్లీ యాన్యువల్లీ, దెన్ కంపల్సరీగా కేవైసీ ఫాలో అవ్వాలి. 10,000 ప్రీమియం ఎక్సీడ్ అయిందంటే కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ ఫోటో. కస్టమర్ ఫోటో ఈజ్ కంపల్సరీ, కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ ఈజ్ కంపల్సరీ. సో అడ్రస్ ప్రూఫ్, ఫోటో అనేది కంపల్సరీ. దెన్ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ని ఎప్పుడు అడుగుతారు అని అంటే, ఇఫ్ ద ప్రీమియం ఎక్సీడ్స్ 50,000 దెన్ పాన్ కార్డ్ ఇస్ మస్ట్. సో ప్రీమియం కనుక 50,000 రూపాయలు దాటింది అని అంటే ట్రాన్సాక్షన్లో కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి. అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంతవరకు చేయొచ్చు? ఓన్లీ అప్ టు 2 lakhs, దట్ ఈస్ 1,99,999 రూపీస్ వరకు యూ కెన్ టేక్ క్యాష్. సో ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 2 lakhs దెన్ కంపల్సరీగా చెక్ కానీ డీడీ కానీ ఆ రూపంలో లేదా డైరెక్ట్ ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ కానీ చేయించుకోవాలి తప్ప యూ కెనాట్ టేక్ ద క్యాష్. సో ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి? ఈ గైడ్ లైన్స్ అన్ని, ఫైనాన్షియల్ గైడ్ లైన్స్ అన్ని దేని కిందకి వస్తాయి? యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వస్తాయి. సో దీని కింద మనం ఈ ఫైనాన్షియల్ గైడ్ లైన్స్ కింద మనం ప్లస్ ఇంకొక ఇన్సూరెన్స్ పాలసీ యొక్క సమ్ అష్యూర్డ్ 25 lakhs దాటినా లేదా ఇయర్లీ ప్రీమియం 1 lakh దాటినా కంపల్సరీగా ఫైనాన్షియల్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. ఎంత? సపోజ్ సమ్ అష్యూర్డ్ ఈజ్ ఎక్సీడ్స్ 25 lakhs, అదర్వైజ్ ప్రీమియం ఏదైతే ఉందో, ఇఫ్ ప్రీమియం ఎక్సీడ్స్ 1 lakh, ఫైనాన్షియల్ ప్రూఫ్ మస్ట్. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రూఫ్లో మనం దేన్ని తీసుకుంటాం అని అంటే, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ మనకి స్టాండర్డ్ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయి, నాన్ స్టాండర్డ్ ఉన్నాయి లేదా సబ్ స్టాండర్డ్ ఉన్నాయి. సో స్టాండర్డ్గా ఫైనాన్షియల్ ప్రూఫ్స్ ఏంటి మీరు చెప్పండి? ఐటీఆర్, ఎస్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ప్రతి సంవత్సరము ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏదైతే ఉందో, 3 సంవత్సరాల యావరేజ్ రిటర్న్ అమౌంట్ని బట్టి మనం ఇన్సూరెన్స్ ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. అది నేను మళ్ళీ మీకు చెప్తాను. దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈజ్ అ స్టాండర్డ్ ఫైనాన్షియల్ ప్రూఫ్. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ఉండేటటువంటి పే స్లిప్, కంపెనీ ఇస్తున్నటువంటి పే స్లిప్. సపోజ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే కనుక రెగ్యులర్గా వస్తున్నటువంటి శాలరీ స్లిప్స్ లేదా పే స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్టాండర్డ్ ఇన్కమ్ ప్రూఫ్స్ కిందకే వస్తాయి. అదర్వైజ్ ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ కాంట్రాక్ట్స్ లేదా కాంట్రాక్ట్స్లో వస్తున్నటువంటి లీగల్గా బైండ్ ఓవర్ అయినటువంటి కాంట్రాక్ట్స్ కూడా స్టాండర్డ్ ఇన్కమ్ ప్రూఫ్గానే తీసుకుంటారు. మరి నాన్ స్టాండర్డ్ ఇన్కమ్ ప్రూఫ్స్ ఏవి? బ్యాంక్ స్టేట్మెంట్ వితౌట్ ఆర్గనైజ్డ్ ఇన్కమ్, అంటే మనకు ఇన్కమ్ ఎంతో కొంత ఇర్రెగ్యులర్గా వస్తుంటుంది, ఇట్స్ అ నాన్ స్టాండర్డ్ ఇన్కమ్ ప్రూఫ్. అండ్ స్టాండర్డ్ ఇన్కమ్ ప్రూఫ్ లేనటువంటి వ్యక్తులు. సో మనం ఇన్కమ్ ప్రూఫ్ కింద మనం ఏమేమి తీసుకుంటాము అంటే ఐటీఆర్ తీసుకుంటాం. అండ్ ఫస్ట్ అసలు ఇన్కమ్ ప్రూఫ్కి మనకు ఉపయోగపడేవి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కిందకి వచ్చేది పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ ఇస్ అ ఫైనాన్షియల్ ప్రూఫ్. అండ్ దాని తర్వాత ఏంటంటే మనం ఐటీఆర్, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఎనీ అగ్రిమెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్స్. సో వీటన్నింటినీ కూడా మనం ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇంతవరకు మనము కేవైసీ కింద తీసుకున్నట్లయితే ఇవి మామూలుగా బ్యాంకులకి వాటికి సరిపోతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్కి లేదంటే మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడానికి మనకి ఇంకొక ప్రూఫ్ కూడా కంపల్సరీగా కావాలి. సపోజ్ నేనున్నాను అనుకోండి, మై ఏజ్ ఇస్ 30 years అనుకున్నాను అంటే, మా మదర్ ఉన్నారు, హర్ ఏజ్ ఇస్ 50 years అనుకున్నాం అనుకోండి, ఇద్దరం ఒక పాలసీ చేస్తున్నప్పుడు ఎవరికి రిస్క్ జరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? 50 years పర్సన్కి ఎక్కువగా ఉంటుందా, 30 years పర్సన్కి ఎక్కువగా ఉంటుందా? ఎస్, 50 years పర్సన్కి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దెన్ ఛార్జింగ్ సేమ్ ప్రీమియం ఫర్ ఎ 50 years పర్సన్, ఫర్ ఎ 30 years పర్సన్, ఈజ్ ఇట్ రీజనబుల్? ఒకటే ప్రీమియంలో ఒక 50 years పర్సన్కి 30 years పర్సన్కి తీసుకోవడం కరెక్టా? నో. దెన్ హౌ యూ విల్ డిసైడ్ దట్ షీ ఈజ్ 50 years, ఐఎమ్ 30 years? ఎలా డిసైడ్ చేస్తారు? కొంతమంది వ్యక్తులు 50 years ఏజ్లో కూడా దే లుక్ వెరీ యంగ్. మన సినిమా యాక్టర్స్ని చూస్తుంటాం, వీ కెనాట్ ఎస్టిమేట్ ద ఏజ్ బై లుక్స్. సో మనం చూడడంతో ఏజ్ని నిర్ణయించలేము. సో
సో ఎలా నిర్ణయించగలం? బై టేకింగ్ ఎన్ ఏజ్ ప్రూఫ్. ఎందుకు అంటే బికాజ్ అకార్డింగ్ టు ద ఏజ్ వీఆర్ ఛార్జింగ్ ద ప్రీమియం. సో కాబట్టి ఏజ్ ప్రూఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ని బట్టి మనం ఏం చేస్తారు అంటే ఏజ్ని బట్టి ఎవ్రీ ఇయర్ మనకు మోర్టాలిటీ టేబుల్స్ అనేవి ఉంటాయి. సో మోర్టాలిటీ టేబుల్స్ అంటే ఏంటి అంటే ఏ వయసు ఉన్న వ్యక్తులు 1,00,000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు, దాన్నే మోర్టాలిటీ టేబుల్స్ అంటారు. హౌ ద ఎల్ఐసి ప్రీమియం విల్ బి డిసైడెడ్, ఏ ఏజ్ వాళ్ళు ఎంత కట్టాలనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే బేసింగ్ ఆన్ మోర్టాలిటీ టేబుల్స్. మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మోర్టాలిటీ టేబుల్స్ బేస్డ్గానే ప్రీమియం వస్తుంది. అండ్ ప్రీమియమ్స్ అనేవి సపోజ్ ఏజ్ పెరుగుతూ ఉంటే ప్రీమియం మారాలి కదా. నవ్ ఐఎమ్ 30 years, పాలసీ ఈజ్ ఎ 20 years పాలసీ. సో ఇప్పుడు నేను 30 yearsలో మొదలు పెట్టినప్పుడు ఒక ప్రీమియం తీసుకున్నప్పుడు 30 years రిస్క్ వేరే, 31 years రిస్క్ వేరే, 32 years రిస్క్ వేరే. సో మరి ఎవ్రీ ఇయర్ విల్ ద ప్రీమియం చేంజ్? నో, ప్రీమియం అనేది ఒకటిగానే ఉంటుంది. సో కాబట్టి దీన్ని యావరేజ్ ప్రీమియమ్స్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే లెవెల్ ప్రీమియం అంటారు. సో ప్రీమియం విల్ బి డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మోర్టాలిటీ టేబుల్స్ అండ్ లెవెల్ ప్రీమియం విల్ బి చార్జ్డ్ ఫర్ ఏ పాలసీ. సో లెవెల్ ప్రీమియం అంటే ఏంటి? యావరేజ్ ప్రీమియం అనమాట. డిఫరెంట్ ఏజెస్కి యావరేజ్ ప్రీమియం ఎంత ఉంటుందో అని క్లియర్గా ముందుగానే క్యాలిక్యులేట్ చేసి లెవెల్ ప్రీమియం గానే మీ దగ్గర చార్జ్ చేయడం జరుగుతుంది. దానివల్ల నేను 30 yearsలో ఏ ప్రీమియం కడతానో పాలసీ అయిపోయే వరకు అదే ప్రీమియమే కడతాను, బికాస్ ఇట్ ఇస్ ఎ లెవెల్ ప్రీమియం. సో దెన్ ఏజ్ ప్రూఫ్ గురించి చూసినప్పుడు మనము ఏజ్ ప్రూఫ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏజ్ ప్రూఫ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అది స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అండ్ నాన్ స్టాండర్డ్ లేదా సబ్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. సో దేన్ని మనం స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటాం, దేన్ని నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటాం. సో నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే మీరు జస్ట్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు చెప్పింది రాసుకోవడం. సపోజ్ మీకు ఒక రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు కోసం ఇంటికి ఎంక్వైరీకి వస్తారు. అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరి వయసు అడుగుతారు. సో అందరి వయసు అందాజుగా చెప్తారు, దే విల్ నోట్ డౌన్ అండ్ దే విల్. ఇట్స్ ఎ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. మీ ఓటర్ కార్డు ఉంది, దే విల్ కమ్ ఫర్ ఎంక్వైరీ, మీరు ఎంత చెప్తారో అంత రాసుకుని వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ఎ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. దెన్ వాట్ ఈస్ అ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్? బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ద డాక్టర్ రిపోర్ట్ ఆర్ లేదంటే డెలివరీ ఇచ్చినటువంటి హాస్పిటల్ రిపోర్ట్ నుంచి. సో బర్త్ సర్టిఫికేట్ ఇస్ ద స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. స్కూల్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? బై టేకింగ్ ఏ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్ విల్ కమ్. అండ్ బై టేకింగ్ ఏ స్కూల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ విల్ కమ్. బై టేకింగ్ ఏ స్కూల్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ విల్ కమ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకటే గుడ్డి గుర్తు, ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకుని దాని ద్వారా వచ్చేటటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్స్. పాన్ కార్డ్ కావచ్చు, లేకపోతే కనుక 10th class కావచ్చు, లేకపోతే ఏదైనా టీసీ కావచ్చు, లేకపోతే స్కూల్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు. ఇందులో మీరు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ముస్లిమ్స్కి నికానామా ఇస్ అ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, క్రిస్టియన్స్కి బాప్టిజం సర్టిఫికేట్ ఇస్ అ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, హిందూస్కి జాతక చక్రం అనేది స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. ఎందుకు అంటే కొంతమంది చదువుకోకపోయినా ఈ ప్రాపర్ సిస్టంలో వెళ్ళకపోయినా సరే వాళ్ళకంటూ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. సో దే విల్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్స్. సో వాటిని కూడా మనం స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. సో స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి, నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి ఒకటే ప్రీమియం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. మళ్ళీ ఎందుకు? ఇతని దగ్గర కరెక్ట్గా ప్రూఫ్ ఉంది కాబట్టి ఇతని అంతే ఏజ్ అనేది మనకు తెలుస్తుంది. ఇతను ఓవరాల్గా చెప్పాడు, అంత అయిండొచ్చు, అంతకంటే 2 సంవత్సరాలు ఎక్కువ అయిండొచ్చు, తక్కువ అయిండొచ్చు. సో ఒకటే ప్రీమియం తీసుకోలేం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం చెప్తున్నాను నేను మీకు. ఎగ్జామ్లో ఇవన్నీ కూడా ఇలా అడగరు. వీఆర్ నాట్ రైటింగ్ ఏదైనా 10th class ఎగ్జామో 7th class ఎగ్జామో రాయట్లేదు. మీకు ఎగ్జామ్లో యూల్ హ్యావ్ 50 bits. అన్నిటికీ కూడా 4 options ఉంటాయి. యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 option. సో అటువంటప్పుడు ఏంటి అంటే మీరు థియరిటికల్గా రాసేది ఉండదు. వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రూఫ్ అలా అడిగే సందర్భాలు ఉండవు. మీకు ఎలా అడుగుతారు అంటే వన్ కస్టమర్ హ్యాస్ సబ్మిటెడ్ ఎ పాన్ కార్డ్ యాజ్ ఎ ప్రూఫ్, దెన్ వాట్ ప్రూఫ్స్ హీ హ్యాస్ సబ్మిటెడ్ అని కింద ఆప్షన్స్ ఇస్తారు. పాన్ కార్డులో ఏమేమి ఉంటాయి అనేది మీకు తెలిసి ఉండాలి యాజ్ అన్ ఏజెంట్. పాన్ కార్డులో ఏముంటుంది? పాన్ కార్డులో ఫోటో ఉంటుంది. దెన్ పాన్ కార్డ్ ఇస్ ఎ ఐడి ప్రూఫ్. ఫోటో ఉంటుంది, అతని నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది. దెన్ పాన్ కార్డ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఐడి ప్రూఫ్. అండ్ పాన్ కార్డులో అడ్రస్ ఉంటుందా? ఉండదు. సో కాబట్టి పాన్ కార్డ్ ఇస్ నాట్ ఎ అడ్రస్ ప్రూఫ్. దెన్ పాన్ కార్డ్ని బట్టి ఫైనాన్షియల్ రిటర్న్స్ ఫైల్ అవుతాయి కదా. సో పాన్ కార్డ్ ఇస్ అ ఫైనాన్షియల్ ప్రూఫ్. పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందా? ఎస్, పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో పాన్ కార్డ్ ఇస్ అన్ ఏజ్ ప్రూఫ్.
సో ఏదో ఒకటి he'll give some proof. Some person has submitted Aadhaar card. Aadhaar card with full date of birth will be treated as a standard age proof. Aadhaar card with only year is a non-standard age proof. సో అలా ఒక ప్రూఫ్ని ఇచ్చి అది ఏ ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు అని అడుగుతారు. అంతేకాని డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఏజ్ ప్రూఫ్ అంటే ఏంటి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రూఫ్ అంటే ఏంటి అలా అడగరు. సో కాబట్టి పేపర్ చూసినప్పుడు డోంట్ కన్ఫ్యూజ్. ఈ సబ్జెక్ట్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ తెలుసుంటే దాన్ని మనం కస్టమర్కి పాలసీ అమ్మే సందర్భాల్లో ఎలా ఉంటుంది అన్న దాని మీద మీకు బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఏజ్ ప్రూఫ్ స్టాండర్డ్గా ఇవ్వకపోతే మనకు ఒకటే ప్రీమియం తీసుకోకూడదు అన్నాం. ఒకటే ప్రీమియం తీసుకోకపోతే ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా? స్టాండర్డ్ లేదు కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. సో మరి ఏంటి, ఎక్స్ట్రా ప్రీమియమ్స్. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఎక్స్ట్రా ప్రీమియమ్స్. సో ఎక్స్ట్రా అంటే ఏంటి? ఎక్స్ట్రా మీన్స్ అదనంగా. సపోజ్ దీనికి బిట్స్ ఒక బిట్ చెప్పాలి అని అంటే ఎలా చెప్పారు అంటే, ఒక జ్యోత్స్న ఉంది, లేకపోతే జ్యోత్స్నాతో పాటు జ్యోత్స్న ఫ్రెండ్ ఇంకొక శైలజ ఉంది, ఇంకొకళ్ళు ఉన్నారు. జ్యోత్స్న శైలజ ఇద్దరు కూడా ఒకటే పాలసీ చేద్దాం అనుకుంటున్నారు. ఒకటే సమ్మష్యూడ్ 1 లక్ష రూపాయల పాలసీనే చేద్దాం అనుకుంటున్నారు. ఒకటే వయసు ఇద్దరిది, కానీ ఒకటే ప్రీమియం ఇవ్వడం లేదు. ఎందుకని? ఒకళ్ళు ఎక్కువ ప్రీమియం కడుతున్నారు, ఒకళ్ళు తక్కువ ప్రీమియం కడుతున్నారు, ఎందుకని అని అడుగుతున్నారు బిట్స్. సో ఎందుకు అయ్యి ఉండొచ్చు? ఒక వయసు ఉండే వ్యక్తి ఒకటే పాలసీ ఒకటే సమ్మష్యూడ్కి ఒకటే ప్రీమియం ఎందుకు ఉండకపోవచ్చు, ఎందుకు ఎక్కువ ఉండొచ్చు? దట్ ఈస్ కాల్డ్ as ఎక్స్ట్రా ప్రీమియం. ఇన్ విచ్ సర్కమ్స్టాన్సెస్ ద ఎక్స్ట్రా ప్రీమియం విల్ బి చార్జ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్ట్రా ప్రీమియం విల్ బి చార్జ్ ఇన్ 3 సర్కమ్స్టాన్సెస్. 3 సర్కమ్స్టాన్సెస్లో మనం ఎక్స్ట్రాగా ప్రీమియం తీసుకుంటాం. దట్ ఈస్ 1 ఈజ్ హెల్త్. సో ఫర్ గివింగ్ an ఇన్సూరెన్స్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హెల్త్. హెల్దీగా లేని వ్యక్తులకు మనం ఇన్సూరెన్స్ ఇస్తామా? ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఎ క్యాన్సర్ పేషెంట్, వీ నో హీఈస్ గోయింగ్ టు డై ఇన్ ఎ వీక్, దెన్ విల్ వీ గివ్ ఇన్సూరెన్స్ టు హిమ్? ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అందరూ కలిసి ఒక దగ్గర దాచిపెట్టుకుని, ముందే చెప్పాను నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పాను. ఇక్కడ ఏంటి, ఈ డబ్బులు కంపెనీవి కాదు, ఇవి కంపెనీ దానం చేయట్లేదు. హియర్ ఆల్ ద కస్టమర్స్ ఆర్ షేరింగ్ ద రిస్క్ ఆఫ్ 1 పర్సన్. అందరు కస్టమర్స్ కలిసి ఒక వ్యక్తికి వచ్చిన కష్టాన్ని లేదా రిస్క్ని షేర్ చేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఏంటి, అందరికీ కూడా మనం ఈక్వల్గా మనము వాళ్ళ యొక్క ఏదైతే రైట్ ఉందో, వాళ్ళ మనీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉంటుంది. సో ఇఫ్ ద కస్టమర్ ఈజ్ నాట్ హెల్దీ దెన్ వీ కెనాట్ గివ్ ఇన్సూరెన్స్. సపోజ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ హెల్దీ బట్ హీఈస్ నాట్ గోయింగ్ టు డై, అంటే ఒక వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు, దానివల్ల ఇప్పుడు అతను చనిపోడు. కాకపోతే లావుగా ఉన్నందువల్ల ఏమవుతుంది, ఈజ్ హ్యావింగ్ ఎ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ షుగర్ ఇన్ ఫ్యూచర్, ఈజ్ హ్యావింగ్ ఎ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఏ హార్ట్ అటాక్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఏమైనా జరగడానికి అవకాశం ఉంది మామూలుగా ఉన్న వ్యక్తి కంటే కూడా, ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తికి. దెన్ రెగ్యులర్ వ్యక్తి కంటే ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వరు అని చెప్పరు. దే విల్ చార్జ్ సమ్ ఎక్స్ట్రా ప్రీమియం. దట్ ఈస్ కాల్డ్ as health extra. And what is the second one? The second one is age extra. And suppose if the person is not having a standard age proof, one person is having standard age proof, then what will happen? They'll charge age extra. And the one more thing, suppose I am a pilot, my friend is a clerk, so who is having more risk? నేను పైలట్గా రోజు ఫ్లై చేస్తాను, otherwise I am working in a mines, otherwise I am a highway lorry driver. Then according to my occupation, నేను చేస్తున్నటువంటి వృత్తి వల్ల నాకు ఎక్స్ట్రా రిస్క్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దెన్ నాకు ఒక క్లర్క్గా పనిచేసే వాళ్ళకి, ఒక టీచర్గా పనిచేసే వాళ్ళకి, వితౌట్ రిస్క్ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళకి ఒకటే ప్రీమియం ఛార్జ్ చేయొచ్చా? నో. దెన్ there will be a occupational extra. So maybe the age of 2 persons is same, 2 members is same, but the premium will not be same if any extra is charged here. So ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ ఛార్జ్ చేసే వాళ్ళనే మనకు ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా we will call him as a life, ఒక జీవితంగా మనం పరిగణిస్తాం. సో ఎవరెవరికి మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నామో వాళ్ళందరినీ కూడా సబ్స్టాండర్డ్ లైఫ్స్ అంటారు. లైఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ స్టాండర్డ్ లైఫ్, సబ్స్టాండర్డ్ లైఫ్. స్టాండర్డ్ లైఫ్ అంటే ఏంటి అంటే అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి,
హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారు, హెల్త్ అంతా ప్రాపర్గా ఉంది, ఏజ్ ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో దెన్ ఆక్యుపేషన్ ప్రాపర్గా ఉంది, దెన్ హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ స్టాండర్డ్ లైఫ్. హూ ఇస్ అ సబ్స్టాండర్డ్ లైఫ్? ఆక్యుపేషన్ పరంగా రిస్క్ ఉంది, ఈజ్ అ సబ్స్టాండర్డ్ లైఫ్. సో లేదంటే కనుక ఏజ్ ప్రూఫ్ ప్రాపర్గా లేదు, ఈజ్ అ సబ్స్టాండర్డ్ లైఫ్. హెల్త్ పరంగా ఏదైనా రిస్క్ ఉంది, ఈజ్ అ సబ్స్టాండర్డ్ లైఫ్. సో లైఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్, నేను మీకు ముందు కూడా చెప్పాను, చాప్టర్ వైజ్ నేను చెప్పట్లేదు, నేను ఒక స్టోరీ లాగా చెప్తున్నాను. ఇఫ్ యూ సీ ఒకదాని నుంచి ఒకటి బిల్డప్ అవుతోంది. వి సా అబౌట్ ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఫోటో కావాలి, కేవైసీ కావాలి, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అంటే ఏంటి, ఏఎంఎల్ గైడ్లైన్స్ అనేది సపరేట్ చాప్టర్. మీకు అలా చెప్పట్లేదు నేను. ఏజ్ ప్రూఫ్స్ అనేది మళ్ళీ సపరేట్గా వస్తుంది, అండ్ స్టాండర్డ్ లైఫ్ సపరేట్గా వస్తుంది. ఎక్స్ట్రాస్ ఇస్ అనదర్ చాప్టర్. అండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఎక్స్ట్రాసే కాకుండా ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఏంటి అడ్డంకులు ఉంటాయో దే విల్ కాల్డ్ అస్ హజార్డ్స్. ఇది మళ్ళీ సపరేట్ చాప్టర్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ దట్. హజార్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద హజార్డ్? హజార్డ్ అంటే మీనింగే అడ్డంకి. మనము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి అడ్డుగా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో దే విల్ కాల్డ్ అస్ హజార్డ్స్. సో మనం ఈ విధంగా ఇస్తున్నటువంటికి ఒక సబ్స్టాండర్డ్ లైఫ్కి ఏమేమి హజార్డ్స్ ఉంటాయి? హజార్డ్స్ ఆర్ అగైన్ 2 టైప్స్. One is moral hazard, the second one is physical hazard. So moral hazard అంటే ఏంటి? మోరల్ అంటే మీనింగే నైతికమైనది. సో అంటే నైతికపరమైనటువంటి అడ్డంకి. ఫిజికల్ హజార్డ్, ఫిజికల్ అంటే భౌతికమైన, సో భౌతికపరమైనటువంటి అడ్డంకిని మనం ఫిజికల్ హజార్డ్ అంటాం. సో మోరల్ హజార్డ్ అనే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సపోజ్ వీఆర్ గివింగ్ ఇన్సూరెన్స్ టు ఏ హౌస్ వైఫ్. సో మనం హౌస్ వైఫ్కి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు మనం ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ ఎప్పుడు ఇస్తాం? దాన్నే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఇది కూడా అడుగుతారు. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ వర్డ్. సో మీకు అన్ని బోర్డు మీద రాయకపోయినా యూ హ్యావ్ టు నోట్ డౌన్ యువర్ సెల్ఫ్. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే అతనికి ఎకనామికల్ వాల్యూ ఉన్నప్పుడు. అంటే అతను అసలు సంపాదించాలి కదా. మనం ఏం చేస్తున్నాం? మనము సపోజ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, ఒక వ్యక్తి చనిపోయారు అంటే ఫ్యామిలీకి దే లాస్ సో మెనీ థింగ్స్. అతను ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ కూడా లాస్ అవుతారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ లవ్ అండ్ అఫెక్షన్ని రీప్లేస్ చేయబోతోందా? వెదర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ ప్రొవైడ్ ద లవ్ అండ్ అఫెక్షన్ విచ్ దట్ పర్సన్ ఈస్ గివింగ్ టు హిస్ ఫ్యామిలీ? నో. దెన్ వాట్ ద కంపెనీ ఈస్ డూయింగ్? Company is compensating the economical loss only. So company will compensate only the economical loss happened due to that incident. అతని ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్నింగ్ ఏదైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ నష్టపోతుందో ఓన్లీ దాన్ని మాత్రమే కంపెనీ కాంపెన్సేట్ చేస్తుంది. అంతేకాని ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కాంపెన్సేట్ అతని ఇచ్చే ప్రొటెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ అతని ఫ్యూచర్ ఎర్నింగ్స్, అతని ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, అవన్నీ ఇప్పుడు కాంపెన్సేట్ చేయలేదు. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి అతని ఎర్నింగ్ని బట్టి అతను తీసుకున్న ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని మాత్రమే ఇవ్వగలరు. అంతేకాని అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు కాదు. దెన్ అటువంటప్పుడు వెదర్ ఏ హౌస్ వైఫ్ అండ్ ఏ చైల్డ్ ఆర్ ద ఎర్నింగ్, వాళ్ళు సంపాదిస్తున్నారా డైరెక్ట్గా? నో. దెన్ వెదర్ దే విల్ హ్యావ్ ఎకనామికల్ వాల్యూ ఆర్ నాట్. మనం ఇన్సూరెన్స్ ఇస్తామా ఇవ్వమా ఒక హౌస్ వైఫ్కి అని అంటే? సో మనకి ఇక్కడ ఏమవుతుంది, హౌస్ వైఫ్కి పాలసీ ఇవ్వాలి అని అంటే ఆవిడకి డైరెక్ట్ ఎకనామికల్ వాల్యూ ఉండకపోయినప్పటికీ కూడా లేదా ఫైనాన్షియల్ వాల్యూ ఉండకపోయినప్పటికీ కూడా తను చేసే వర్క్ కనుక వేరే వాళ్ళ చేత చేయించాలి అని అంటే దెన్ వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సో కాబట్టి వీ విల్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ టు ఏ హౌస్ వైఫ్. అండ్ ఒక పిల్లలు చూసారు అంటే పేరెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ చిల్డ్రన్ వెన్ దే గ్రో అప్. వాళ్ళు పెరిగితే వాళ్ళ మీద ఆధారపడతారు పేరెంట్స్. సో కాబట్టి అండ్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ సో మచ్ మనీ ఆన్ చిల్డ్రన్. వాళ్ళ చదువుల కోసం, వాళ్ళని చూసుకోవడం కోసం పేరెంట్ చాలా డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెడతారు. కాబట్టి దే విల్ ఆల్సో హ్యావ్ ఫైనాన్షియల్ వాల్యూ. మరి పేరెంట్స్కి పిల్లలకి కూడా, మనం హౌస్ వైఫ్కి పిల్లలకి కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం. మరి ఎంత ఇస్తాం? దీని మీద కూడా బిట్స్ అడుగుతున్నారు. అందుకే నేను మీకు చెప్తున్నాను ఎంత ఇస్తారు అంటే ఒక హౌస్ వైఫ్కైనా ఒక చైల్డ్కైనా పేరెంట్స్కి ఈక్వల్గా మాత్రమే చైల్డ్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఒక హౌస్ వైఫ్కి హస్బెండ్కి ఈక్వల్గా మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు. హస్బెండ్ కంటే ఎర్నింగ్ హస్బెండ్ కంటే ఎక్కువగా హౌస్ వైఫ్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరగదు.
ఎందుకు అంటే రేపు ఈ ఇన్సూరెన్స్ కోసమే అతను వైఫ్ని చంపే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ మోరల్ హజార్డ్. మోరల్ హజార్డ్ అంటే ఏంటి అంటే మనం ప్రొవైడ్ చేస్తున్న ఇన్సూరెన్స్ వల్ల ఏదైనా సరే కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉందా, ఏదైనా సరే ఇబ్బంది రావడానికి అవకాశం ఉందా. ఒక వ్యక్తికి భార్య పిల్లలు ఉన్నారు, హీ ఈజ్ ఆస్కింగ్ టు పుట్ హిజ్ ఫ్రెండ్ యాజ్ అ నామినీ. సో ఈరోజు మంచి ఫ్రెండే, రేపు ఈ డబ్బుల కోసమే అతన్ని చంపేస్తే హీ ఈజ్ నాట్ ఎ రియల్ డిపెండెంట్ ఆన్ హిమ్. సో రియల్ డిపెండెన్స్ని మాత్రమే నామినీగా ఉంచాలి. సో ఇట్ ఈస్ ఎ మోరల్ హజార్డ్. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో దీనివల్ల ఏదైనా జరగటానికి అవకాశం ఉంది. సో దాన్నే మోరల్ హజార్డ్స్ అంటారు. సో ఇప్పుడు మోరల్ హజార్డ్స్ గురించి చూసాం. హౌస్ వైఫ్కి చైల్డ్కి కూడా ఎందుకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎంతవరకు ఇస్తారని చూసాం. దీని మీద కూడా బిట్స్ వస్తున్నాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ హజార్డ్. ఫిజికల్ హజార్డ్ అంటే భౌతికమైన అడ్డంకి. భౌతికమైన అడ్డంకుల్లో ఏముంటాయి? హ్యాబిట్స్. డ్రింకింగ్ చేశారు, డ్రంకర్ అయితే కనుక ఏమవుతుంది, తాగినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు. సో స్మోక్ చేస్తాడు, లంగ్స్ పాడైపోయి ఏమైనా అవ్వచ్చు. సో బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్. అదర్వైజ్ హాబీస్, కొన్ని రిస్కీ హాబీస్ ఉంటాయి, సర్ఫింగ్ చేయడము, లేకపోతే కనుక రేసింగ్, కార్ రేసింగ్, ఇవన్నీ కూడా రిస్కీ హాబీస్. దానివల్ల రిస్క్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దే ఆర్ కమ్ అండర్ కేటగిరీ ఆఫ్ ఫిజికల్ హజార్డ్స్. ఆక్యుపేషనల్ హజార్డ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆక్యుపేషనల్ హజార్డ్ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ హజార్డ్. సో now we saw so many topics in this class. All the topics are very, very important topics. Every topic will come under a separate lesson, and I covered as much as I can, only the important points. So I think everyone liked the class. Please like it if you like the class, and please post your comment in the comment box, and your comments will encourage me a lot to improve. Thank you so much. I'll continue the class in the next class.